నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. అఘోరి శ్రీవర్షిని ఇష్యూ రోజు రోజుకు ఒక రకంగా చెప్పాలనంటే ఎటు పోతున్నారు అర్థం కాని పరిస్థితి. మనం చాలాసార్లు ఈ టాపిక్ గురించి రోజు మాట్లాడుతున్నాం. బట్ ఒక వీడియో రిలీజ్ అయింది, ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నట్టు. కాకపోతే అదృష్టం ఏంటంటే అందులో లేడీ అఘోరి బట్టలు వేసుకున్నారు. ఓకే, చూసారా మీరు? అది బట్టలు వేసుకుని మరీ తాళి కట్టారు. ఏం చెప్తారు? యాక్చువల్గా శ్రీవర్షిని అఘోరితో వెళ్ళడం చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఓకేనా, మనం కూడా కాసేపు వ్యతిరేకిద్దాం. ఇప్పుడు ఇదే శ్రీవర్షిని కాసేపు పెట్టి నేను ఎప్పుడు వ్యతిరేకిస్తాను. అదే చెప్తున్నా. సరే వ్యతిరేకించు, నీతోనే చెప్తా నేను. ఇదే శ్రీవర్షిని ఇంకెవడికో ఇచ్చి, ఇష్టం లేనివాడికి ఇచ్చి, వాడు ముక్కలు ముక్కలు నరికి కుక్కర్లో ఉడికిస్తే ఓకేనా నీకు? మరి ఏదో అడవుల్లోకి వెళ్ళింది, మనుషుల దగ్గర నుంచి అడవుల్లోకి వెళ్ళింది, సంతోషించు. మనిషి కదా ప్రమాదం, మనిషే కదా ప్రమాదం. వాడు నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నాడు, కుక్కర్లో పెట్టి ఉడికిస్తున్నాడు, చెయ్యో చోట కాలో చోట పడేస్తున్నాడు, కాంక్రీట్తో పూడ్చి చేస్తున్నాడు, డ్రమ్ముల్లో కుక్కుతున్నారు, తలకి తల మొండానికి మొండం వేరు చేస్తున్నాడు, గోడకేసి కొడుతున్నాడు. అడవుల్లోకి వెళ్ళింది మనుషుల దగ్గర నుంచి. మనిషి కదా ప్రమాదం ఇక్కడ. అడవుల్లోకి వెళ్ళావంటే కరెక్టే, కానీ మనిషే ప్రమాదం. ఇక్కడ ఉన్నప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అయ్యో పాపం ఈ పిల్ల అక్కడికి వెళ్ళినా బాగుండేదేమో అనుకుంటారు. ఇప్పుడు ఉల్టా అనుకుందాం, తప్పే ఉంది. నెక్స్ట్, పేరెంట్స్ దగ్గర నుంచి అది తీసుకెళ్ళడం తప్పు కదా. దానికి నీకు క్లారిఫికేషన్ ఇస్తా. అఘోరి వీళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండింది. ఎందుకు ఉండింది? వాళ్ళ ఇంట్లో ఇష్టపడితేనే కదా ఉండగలిగారు కదా. ఎందుకు ఇష్టపడి తెచ్చుకున్నారు అఘోరిని? అది నాకు తెలియదమ్మా. దానికంటే ముందు శ్రీవర్షిని 2 ఏళ్ళు, నాకు చిన్నప్పటి నుంచి తాంత్రిక విద్యలు అంటే చాలా ఇష్టం. ఓ గురువు దగ్గర 2 ఏళ్ళు ఏదో నేర్చుకున్నాను అని చెప్పింది. పిల్ల నాకు మంత్రదండం కావాలి, రింగుల జుట్టు కావాలంటే 4 దాన్ని లోపల కూర్చోబెట్టక ఆ స్వామి దగ్గర నేర్చుకోమ్మ ఈ విద్య అని 2 ఏళ్ళు ఎందుకు పంపారు? అవును, పంపారు. ఆ పిల్ల చెప్పింది 2 years నేను స్వామి దగ్గర నేర్చుకున్నాను అని. వేరే స్వామి ఆ ఊర్లో లోకల్లో ఓ స్వామి. ఎందుకు పంపారు? నీకు ఇష్టం లేదు. పిల్ల పొద్దున్న లేస్తే వింత వింతగా మాట్లాడుతుంది, చిత్ర విచిత్రమైన చేష్టలు చేస్తుంది, అవునా? నల్ల బట్టలు వేసుకుంటుంది, పెద్ద బొట్టు పెట్టుకుని అంటుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, లేదా 4 దాన్ని ఇంట్లో పెట్టాలి. నీకు నచ్చపోతే నీ కూతురే కాబట్టి నువ్వేం చేస్తున్నావు? ఆ గురువు దగ్గర నీకు బాగా విద్యలు నేర్పుతాడమ్మా, వెళ్ళి అతని దగ్గర నేర్చుకో అని 2 ఏళ్ళుగా ఎందుకు పంపావు? ఆ తర్వాత ఎప్పుడైతే అఘోరి తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చిందో శ్రీవర్షిని పంపి అఘోరిని ఇంటికి తెచ్చేందుకు పెట్టుకున్నావు? వాళ్ళ పేరెంట్స్ చేశారు కదా ఇది. ఎందుకు పెట్టుకున్నావు? 15 రోజులు ఇంట్లో పెట్టుకున్నావు, ఎక్కడో తెగింది ఇద్దరికి. ఇప్పుడేమో సీన్ రివర్స్. వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ అంటే, ఈ పిల్ల చిన్నప్పటి నుంచి వింత వింతగా ప్రవర్తిస్తుంది కదా అని చెప్పేసి, ఎలాగూ ప్రవర్తన బాగానే ఉంది, మంది బిలో పోవర్టీ లైన్, కొంచెం అప్పుడప్పుడు పూనకం తెచ్చుకున్నట్టు ఏదో కూర్చుంటే చిల్లర వస్తాయని ఆశపడ్డావు కూతుర్ని స్వామీజీని చేస్తే. కానీ ఆ పిల్ల ఏమో అంటే సరిగా అవ్వట్ల. నీకు టైంకి అఘోరి దొరికేసరికి తెచ్చేసుకున్నావు అమ్మాయిని పంపి ఇంటికి. 15 రోజులు నీ ఇంట్లోనే పెట్టుకున్నావు. 15 రోజులు, నెల రోజులు, 10 రోజులు, వాట్ ఎవర్, మీ అందరికీ దగ్గర అయింది. నీ ఇంటికి సరుకులు గట్రా రేషన్ కూడా వేసింది. అప్పుడు చాలా సంతోషంగా తిన్నారు. నేనున్న ఇండ్లు మీరు నాకు తిండి పెడుతున్నారు కాబట్టి మీకు నేను వేస్తానని అఘోరి చూసుకున్నారు. ఆఫ్ కోర్స్ అది వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు, పెద్ద విషయమేం కదా, అమ్మాయి కూడా చెప్పింది. సో అంతవరకు ఓకే. నీ ఇంటికి రేషన్ పంపి ఉప్పులు పప్పులు పంపినప్పుడు ఓకే. ఎక్కడ చెడింది? నువ్వు అఘోరిని కూడా ఇక్కడే ఉండు, మేము ఇక్కడ నీకు పీఠం కడతాము అని కకృతి పడ్డావు. అసలు నా కలిది కాదు అఘోరి, నేను ఇట్లా సంపాదించడానికి రాలేదు, నాకు చిన్నప్పటి నుంచి అది ఆ ఇంట్రెస్ట్ అట్లాగే ఉండిపోయింది. నేను అక్కడికి వెళ్ళి ఒక పెద్ద మాంత్రికురాలని రావాలని నా కోరిక. టైంకి నువ్వు దొరికావు, నన్ను తీసుకెళ్ళు. వీళ్ళు మనం పెట్టుకొని వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు. మనల్ని పెట్టుకొని వీళ్ళు వ్యాపారం చేసేది ఏంటి? అసలు ఎవరు వీళ్ళంతా? అవసరం ఏంటి? నేను ఇన్ని రాష్ట్రాలు తిరిగి చివరికి వీడి దగ్గర పీఠం పెట్టడం ఏంటి అనుకుని, వద్దులే మన ఇద్దరం వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యారు. వ్యాపారం చేద్దాం అనుకుంటే అప్పుడు అక్కడి నుంచి
వెళ్ళిన తర్వాత మొత్తం సమస్తం అంతా చూపించింది. చూడు ఇంత ఉంటుంది ప్రపంచం, మనం అక్కడ కూర్చొని ఓం భీం బుష్ అంటే వచ్చే చిల్లర చిల్లర కాదు, ఇలా ఉంటుంది, నేను ఇవన్నీ చేస్తా, ఇన్ని పూజలు నా చేత ఇన్ని పూజలు చేయించుకుంటారు, లక్షలు లక్షలు ఇస్తారు. కానీ యాక్చువల్గా వీళ్ళు కమర్షియల్గా ఆలోచించకూడదు కదా, డబ్బుల కోసం ఆలోచించకూడదు కదా. డబ్బుల కోసం ఆలోచించి ఇవ్వు అంటే లేదు అనేది. సరే ఓ పని చేయి, శ్రీవర్షిని పట్టుకుపో, 3 కోట్లు ఇవ్వు. ఒక్కసారిగా నా దగ్గర 3 కోట్లు లేవు. ఎవరన్నారు ఈ మాట? ఇంట్లో వాళ్ళు అన్నారా? ఉన్నారు, వాళ్ళే చెప్పారు. నెక్స్ట్ ప్రూఫ్స్ ఉన్నాయా మన దగ్గర? అన్ని ఈ అమ్మాయి చెప్పిన ప్రూఫ్సే ఉన్నాయి, ఇంకేం కావాలి. దఫాలుగా ఇస్తాను అంటే ఒప్పుకోలేదు ఆయన. ఆయన అంటే వాళ్ళ అన్నయ్య విష్ణు అన్న. నేను పట్టుకుపోతా అంటే, నువ్వు ఇప్పుడు పట్టుకెళ్ళి మళ్ళీ ఇవ్వకపోతే 3 కోట్లు ఇవ్వు, ఇప్పుడే ఇవ్వు, నీ దగ్గర ఉంటాయి మాకు తెలుసు. ఇది ఈ వ్యవహారం చిల్లర దగ్గర తెగింది. ఎలా చెప్పనా, మొన్న మనం మాట్లాడుకున్నామా, తోడు దొంగలందరూ కలిసి తలా 10,000 వేసుకొని కుంభమేళా వెళ్ళి రిటర్న్లో కూడా మనం ఈక్వల్గానే కంట్రిబ్యూట్ చేసుకోవాలంటే గొడవలు, నేను ఎక్కువ సంపాదిస్తే నీకెందుకు ఇవ్వాలి అని. ఇక్కడ కూడా అంతే. అగోరి నేను ఇట్లా అంటే నాకు అట్లా లక్షలు పడతాయి, నీ దగ్గర కూర్చొని నిన్నెందుకు పోషించాలా నేను అనేది తన క్వశ్చన్ మార్క్. మరి మా చెల్లిని తీసుకెళ్తున్నావు కదా, మీ చెల్లి ఇష్టపడి నాతో వస్తా అంటుంది, కావాలంటే నువ్వే ఉంచుకో, నాకు అవసరం లేదు, నన్ను ఎట్లా ట్రాప్ చేస్తున్నావు నువ్వు. ఈమె లేదు నేను నీతోనే ఉంటా, ఇక్కడ నాతో వ్యాపారం చేస్తారు, నన్ను చంపేస్తారు. ఇప్పుడంటే సరే ఇట్టిట్ట అంటే 4 వస్తారు, హుండీ నిండుద్ది. ఎప్పుడో కర్మ బాగాలేక సరిగ్గా రావు, అప్పుడు వీళ్ళని ఏం చేసినా చేసేస్తారు. ఇప్పుడు శ్రీవర్షిని తాంత్రిక విద్య నేర్చుకున్నారా? తాంచిచి ఎవడు నేర్పుతాడు అట్లాంటి విద్యలన్నీ? ఉంటాయి అలాంటివి, ఏమండు అవి ఏమండు. మరి ఇప్పుడు ఏం కావాలి అమ్మాయికి? ఆ పిల్లకి ఎలా కావాలి, ఆ సాసువిడి సాగరకనిలా వాసన చిలకనే వాసన తిరుగుతుంది చూడు, అలా అవ్వాలని కోరిక ఉంది. అదే ఏదో ఒక విద్యలు ఏదో నేర్చుకున్నారు, మాయలు మంత్రాలు అంటారు. లేదు, అవి ఎవడు నేర్పుతాడు, నేర్పేవాడి దగ్గర కూడా ఏముండవు. నేర్పిన ఫ్రాడ్ నేర్పిస్తాడు, మ్యాజిక్స్ నేర్పిస్తాడు. ఈ పౌడర్ నిమ్మకాయ గ్లాస్ రెడ్ అవుతాయి అనేది నా బాధ. ఏం లేదు, ఇట్లా అగోరిలానే తిరగాలని ఉంది ఓ సాధ్విలాగా. ఎలా అయితే నిత్యానంద దగ్గర రంజిత్ ఉందో, ఈ అఘోరి దగ్గర నేను ఉండాలనుకుంది. మనందరం కలిసి ఇంకో పెద్ద కైలాస ప్రపంచాన్ని సృష్టిద్దాం అన్నట్టుగా ఉన్నారు వీళ్ళు, అంతే, అంతకుమించి ఇంకేంలా. సో ఇప్పుడు ఈ పిల్ల ఇంట్లో ఉంటేనే ప్రమాదం కదా. ఈ సోకాళ్ళు పాపం పిచ్చి ఛానల్స్ అందరికీ తెలియక పాపని ఇంట్లో ఉంచండి అని పోరాడుతున్నారు. వాళ్ళకి తెలియదు అసలు విషయం. ఈ అమ్మాయి నేను అక్కడ ఉండను ఇక్కడే ఉంటానంటే, ఈ పిల్లకి అక్కడే ప్రమాదం, మనుషులే ప్రమాదం. అందుకే అడవుల్లోకి వెళ్తుందంటుంది. నువ్వు చక్కగా సాగనంపక మనిషి దగ్గర ఉంచుతావెందుకు? ముక్కలు నరికేవాడు నీకు బెటరా, లేకపోతే అడవుల్లో జంతువులతో ఉండడం బెటరా? అఘోరి జంతువే అనుకో ఫర్ ఎగ్జాంపుల్, క్రూర మృగం ఇది, మనిషి కాదు, రాక్షసే. మనిషి కన్నా రాక్షసి బెటరే కదా చెప్పు. మనిషి ముక్కలు నరుకుతున్నాడమ్మా, రాక్షసి నీతో ఉంటానంటుంది. ఇప్పుడు మనిషి కంటే రాక్షసి బెటరే కదా. ఏ కోణాలు చూసినా మనిషే ప్రమాదం. యాక్చువల్గా సైకలాజికల్ డిజార్డర్ ఏదో ఉంటది అందరికి, చాలా మంది ఉంటది. తీసుకెళ్లి హాస్పిటల్లో మంచిగా ట్రీట్మెంట్ ఇస్తే ఇవ్వరు, వాళ్ళది బిలో పవర్టీ లైన్. ఆ ట్రీట్మెంట్లు, ఆ ఖర్చులు, ఆ లక్షలు పెట్టుకునేంత లేదు వాళ్ళకి స్తోమత. మనం 3 కోట్లు అడుగుతున్నారు. 3 అందుకే లేవు కాబట్టి చిల్లర అడుగుతున్నారు, నాకు కావాలి, నా కూతుర్ని పట్టుకోవాలి. 3 కోట్లు నీ దగ్గర చాలా ఉందంట, నీకు ప్రభాస్ పక్కన ఇల్లు ఉంది, అక్కడేమో అన్ని పొలాలు ఉన్నాయి, కోట్ల ఆస్తి. చిచ్చి ఎందుకుంటాయి, ప్రభాస్ పక్కన ఇల్లు మనం చూసా, ఎవరో లాగా అడ్వకేట్ కొడతాడు ఆయన వచ్చి. అదే గాయత్రి అఘోరి దగ్గర కూడా ఉండకపోవచ్చు, బట్ లగ్జరీ కార్లో తిరుగుతారు. ఉండకపోవచ్చు అంటే చిల్లర కొన్ని ఉన్నాయిలే, పూజలు గట్రా చేస్తుంటే. ఈ నెక్స్ట్ టాపిక్ మాట్లాడదాం. యోని పూజలు చేస్తుంది ఆడవాళ్ళకి, 10 లక్షలు 5 లక్షలు 15 లక్షలు ఇట్లా తీసుకుంటుంది. ఆ డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అకౌంట్, వీళ్ళు పెళ్లి అయిపోయింది అన్నది క్లారిటీయేనా? వీడియో నిజమేనా ఫేకా? యాక్చువల్గా అంటే పెళ్లి చేసుకున్నారు, నిన్నే అయ్యింది. ఆఫ్ కోర్స్ అఘోరీలు పెళ్లి చేసుకోకూడదు అనే నియమ నిబంధనలు అయితే లేవు. అవునా? అవును, అలాంటివి ఏమీ లేవు. యాక్చువల్గా అఘోరీలు అంటే సన్యాసులు కదా. ఇప్పుడు 18 అఖాడాలు ఉన్నాయి. అక్కడ అఖాడాకి ఒక్కొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అఖాడాకి చెందకపోయినా ఇండివిజువల్ అఘోరీలు కూడా ఉన్నారు చాలామంది, అలా తిరుగుతూనే ఉంటారు. నియమ నిబంధనలు లేవు, అఖాడాకి చెందితే ఉన్నాయి. ఈవిడ ఏ అఖాడాకి చెందింది కాదు, ఇండివిజువల్ అఘోరీ. సో అలా చెల్లింది. అండ్ పైగా ఓ గురువు ఆధ్వర్యంలోనే చేసుకున్నారు. అదే కదా, మరి ఇంకేంటి, చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.